ఆల్రెడీ నేను చెప్పాను. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో తప్పకుండా వెళ్ళైతే చూడండి. ఫోటో విత్ ఏఐ అంటే టెక్స్ట్ విత్ ఏఐ అంటే మీరు ఆల్రెడీ టైప్ చేసి పెట్టారనుకోండి. అదే మీకు ఏఐ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే మీకు ఫోటో జనరేట్ అయితే చూపిస్తది. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానెల్ అయితే వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసి పెట్టాను. తప్పకుండా వెళ్లి ఆ వీడియోస్ అందరూ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. పక్కన కింద మనకి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటది కదా! చాలామంది ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు కదా! దానికి సెపరేట్ వీడియో అయితే నేను చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. అది మీకు మండే మార్నింగ్ అయితే వస్తది. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ముందు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతది. జాయిన్ బటన్ ఎలా తీసుకోవాలి? తీసుకుంటే లాభం ఏంటి? అది పూర్తిగా వీడియో అయితే మీకు చూడాలనుకుంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందది. నెక్స్ట్ ఆర్‌జీబీ లైటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉందని అడిగారు కదా! లాస్ట్ టైమ్ వీడియో కామెంట్ చేసి. చెప్తాను ఫ్రెండ్స్. ఆర్‌జీబీని కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. ఆర్‌జీబీ లైటింగ్ ఇది. అక్కడి నుంచి మీరు పర్చేస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ఇంకా చాలామంది లైక్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి. హాయ్ బ్రో. హాయ్. అన్నా మానిటైజేషన్ నాకు 3 ఇయర్స్ తర్వాత అవుతుంది. బ్రో పర్లేదు బ్రో. మీరు ఇప్పుడు నా ఛానెల్ ఉంది. నేను దగ్గర 3 ఇయర్స్ నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి 100 వీడియోస్ అయితే చేశాను. అంటే మధ్యలో 1.5, 2 ఇయర్స్ వరకు నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదు. అది. మళ్ళీ ఇప్పుడు నేను అప్‌లోడ్ చేస్తుంటే మంచి రీచ్ అయితే వచ్చింది. మానిటైజేషన్ అయితే అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అంటే యూట్యూబ్ నుంచి చేస్తున్నారని కాదు లెక్క. ఇప్పుడు మీ ఛానల్‌కి రీచ్ ఉందా లేదా? మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ యాక్టివ్‌గా ఉన్నారా లేదా? మీకు వ్యూస్ వస్తున్నాయా లేదా? అది యూట్యూబ్‌కి అది మెయిన్ పాయింట్. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఉంటే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతది. అప్పుడు నీకు దాని తర్వాత నుంచి కొన్ని ప్రాసెస్ అయితే ఉంటది. మీకు చాలామంది అనుకుంటారు యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వగానే మనీ వచ్చేస్తదని అనుకుంటారు. యూట్యూబ్ మానిటైజేషన్ అయితే మనీ అయితే రాదు. మనీ మానిటైజేషన్ అంటే మీకు యూట్యూబ్ యాక్సెప్ట్ చేసింది. మీ ఛానల్ మీద మేము యాడ్స్ అయితే వేయొచ్చు. మీ దగ్గర నుంచి మనీ వస్తది. యాడ్స్ చేయడం వల్ల ఫస్ట్ యూట్యూబ్‌కి అయితే మనీ వస్తది కానీ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌కి అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకో. మానిటైజేషన్ అంటే అది వర్క్. ఓకేనా ఫ్రెండ్స్. అది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో రెగ్యులర్ కంటెంట్ అయితే వస్తది. అది టెక్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా వ్లాగ్ చేయడం ఏదైనా వస్తది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. ఎవరికైనా పెయిడ్ సర్వీసెస్ కావాలనుకుంటే ఈ వీడియో అయితే రికమెండ్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే పెయిడ్ సర్వీసెస్ మన ఛానల్‌లో రెగ్యులర్‌గా ఏదైనా ఆఫర్ కావాలి, ఏదైనా ఉంటప్పుడు నేను అక్కడ పోస్ట్ అయితే పెడతాను. లేదా ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆగస్ట్ 15 అయితే వస్తుంది కదా! నేను సేల్ అయితే మంచి ఆఫర్‌లు అయితే నేనైతే తీసుకొచ్చాను మీ ముందుకి. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. తప్పకుండా వెళ్ళైతే చూడండి. అది మనకి ఏమేమి ఆఫర్‌లు వస్తున్నాయి, ఏట్ల మీద ఆఫర్ వస్తుంది, మనకి సబ్స్క్రైబర్సా, ఇన్‌స్టాగ్రామా, ఏంటి ఫాలోవర్సా, లైక్సా, వ్యూసా అన్ని ఆ వీడియో అయితే వెళ్లి చూడండి. ఓకేనా. ఇంకా మన ఛానల్‌లో రెగ్యులర్ కంటెంట్ అయితే వస్తది. హాయ్ బ్రో. హాయ్. నాకు కాపీరైట్ ఇష్యూ వచ్చింది. దాన్ని ఎలా రిమూవ్ కాపీరైట్ మెయిన్‌గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి కాపీరైట్ ఇష్యూ అంటే చాలా ఎక్కువైంది. ఎందుకంటే మనకి యూట్యూబ్ మనకి నాన్ కాపీరైట్ మ్యూజిక్ మనం వాడినా కూడా యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ మనకి నార్మల్‌గానే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం నాన్ కాపీరైట్ మ్యూజిక్ యూజ్ చేస్తేనే మనకు కాపీరైట్ అయితే పడదు. కాకపోతే ఇప్పుడు నాన్ కాపీరైట్ యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి కాపీరైట్ పడుతుంది. అది యూట్యూబ్ టెక్నికల్ ఇష్యూ అది. ఓకేనా. చాలామందికి ఇదొక డౌట్ అయితే ఉంది. కాపీరైట్ వల్ల మన ఛానల్ అయితే ఆగిపోతుందా? టెర్మినేట్ అయిపోతుందా? మానిటైజేషన్ చేసాం కదా! ఇప్పుడు కూడా కాపీరైట్ పడింది ఏదైనా అవుతదనేసి. సో ఫ్రెండ్స్, కాపీరైట్ పడినా కూడా ఏం అవ్వదు మన ఛానల్‌కి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ వల్ల కాపీరైట్ పడిందనుకోండి, మీకు ఆల్రెడీ అక్కడ మీకు ఇంతకుముందు తెలిసేది కాదు. ఎక్కడ అయితే కాపీరైట్ పడిందో, దేనివల్ల పడిందో తెలిసేది కానీ, ఎక్కడ పడేదో తెలిసేది కాదు. అది ఇప్పుడు అనుకోండి మనకి యూఐటీ స్టూడియోలోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ మీకు చూపించేస్తుంది. పైన కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, ఏ వీడియోకి వచ్చింది, ఎక్కడ దేనివల్ల వచ్చిందనేసి. మీకు అక్కడ క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. దేనివల్ల మనకి కంటెంట్ కాపీ చేసామా, డిస్క్రిప్షనా, ఏంటి మనం ఎవరిదైనా వీడియో తీసుకొచ్చి పెట్టేసుకున్నామా, మ్యూజిక్ వల్ల వచ్చిందా, అక్కడ మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు అక్కడ పెట్టారనుకోండి, ఈజీగా ఎడిట్ చేసి దానంతట అది ప్రాసెసింగ్‌లో పడుతుంది. ప్రాసెసింగ్ పడిన తర్వాత అది ఎడిట్ చేస్తుంది. మీరు దానంతట అదే ఎడిట్ చేసి మళ్ళీ మామూలు అయిపోతుంది. అదే పబ్లిష్ చేసేస్తుంది యూట్యూబ్. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది ఎడిటింగ్ తర్వాత. ఎడిటింగ్ తర్వాత ప్రాసెసింగ్ అయితే పడుతుంది. ప్రాసెసింగ్ తర్వాత వెంటనే అది వీడియో అయితే అప్లోడ్ చేస్తుంది. మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి చూసినప్పుడు వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. అది ఆల్రెడీ